2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట, కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. అన్నం ముద్దలు కలిపి తినేవాళ్ళం. తినవై టైం తక్కువదిరా అది అనేవాడు. కోటన్న ఎటెళ్ళిపోయావు? సొంత తమ్ముడు కన్నా కూడా నన్నే ఒక తమ్ముడిలా చూసుకున్నావు. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం. అలాంటి బంధాన్ని వదిలేసి నువ్వు ఎట్టెళ్ళిపోయావు. కోటన్నకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. నిన్ననే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నావు కదా, వచ్చేసరికి లేవేంటి అని చెప్పేసి కోట శ్రీనివాసరావు మృతి పట్ల బాబుమోహన్ కన్నీటి పర్యంతమవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకు ఆయన తెలుగు ప్రజలందరికంటే కూడా నాకే ఎక్కువగా ఆప్తుడు అని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు బాబుమోహన్. రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. అలాగే మా ఇద్దరి అనుబంధం స్క్రీన్ మీద ఎలా ఉంటుందో, పర్సనల్గా కలిసినప్పుడైనా లేకపోతే బయట మాట్లాడుకుంటున్నప్పుడైనా ఎప్పుడైనా సరే మా అనుబంధం అలాగే ఉండేది. పాము ముంగిసలాగా ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, పంచులేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ అనుబంధంలో కూడా ఎంతో ఆప్యాయత ఉండేది అని చెప్పేసి ఆయన కోట అన్న అంటూ కూడా ఎంతో కన్నీరు పెట్టుకుంటూ విలపిస్తూ ఉన్నారు. అలాగే నిన్ననే ఫోన్ చేశాను, నాకు నిన్న ఫోన్ చేశాడు కోట అన్న. ఫోన్ చేసి ఎక్కడున్నావురా, ఏం చేస్తున్నావురా అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నేను షూటింగ్లో ఉన్నా అన్న, సాయంత్రం ఫోన్ చేస్తానని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాను. సాయంత్రం ఫోన్ చేస్తే రేపు రారా ఇంటికి అని కోట అన్న చెప్పాడు. కానీ వచ్చేసరికి కోట అన్న లేడు అని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నారు. సరేలే నేను రేపు వస్తున్నట్టు చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట, కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఇక స్క్రీన్పై ఎంతలా ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారో, ఇటు నిజ జీవితంలో యాదృచ్ఛికంగా వీరిద్దరు కుమారులు కూడా యాక్సిడెంట్లో కన్ను మూయటం విషాదకరమని చెప్పాలి. ఇక ఇద్దరికీ కూడా దేవుడు ఒకే బాధను మిగిల్చారని ఎప్పుడూ వీరిద్దరూ బాధపడుతూనే ఉండేవారు. ఇక వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల తేడా ఉన్నా కూడా ఇద్దరు మాత్రం తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. అతన్ని లేని లోటు తీర్చలేంది. ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుని ప్రార్థన. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం.
అయిపోగానే వచ్చేసాయి నాతో. అదే లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అనేప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసే, అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు, చాలా బాగానే ఉండేది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలుస్తాం కలిసి, అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ లేదు. తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసిన ఆ ఫైర్, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి. అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోనే, తమిళ ఇండస్ట్రీలో వచ్చి, హిందీ ఇండస్ట్రీ, కోట శ్రీనివాసరావు అంటే ఈస్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయనకి ఆత్మకి శాంతి కలగాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.